గన్నవరం ఎయిర్పోర్ట్ లో అనధికారిక దోపిడీ. గన్నవరం ఎయిర్పోర్ట్ ను పార్కింగ్ కాంట్రాక్టర్లకు రాసిచ్చారా? ఎయిర్పోర్ట్ లాబీల్లోకి కార్లకు అనుమతి ఉన్న పార్కింగ్ కాంట్రాక్టర్ల దౌర్జన్యం ఏంటి? ప్రయాణికులు కారు ఆపి లగేజీ దింపుకునే సమయం కూడా ఇవ్వరా? ఇదెక్కడి న్యాయం? మహిళా ప్రయాణికులొస్తే అడ్డగించేసి దౌర్జన్యంగా దందా. పార్కింగ్ ప్లేస్ కాదంటూ నిమిషానికి 100లో వసూళ్లు, తాళాలు వేసి అనాథరైజ్డ్ దోపిడీ. కోట్లు పెట్టి కాంట్రాక్టులు దక్కించుకొని ఆ డబ్బంతా ప్రయాణికుల నుంచి దొబ్బేద్దామనుకుంటున్నారా? పార్కింగ్ ప్లేస్ రాసిస్తే ఎయిర్పోర్ట్ నే ఆక్రమించేస్తూ అడ్డగోలు దందా. పార్కింగ్ కాంట్రాక్టర్లపై ఎయిర్పోర్ట్ అథారిటీకి అజమాయిషీ లేదా? లేక అధికారుల కనుసన్నల్లోనే ఈ దందా జరుగుతోందా? గన్నవరం ఎయిర్పోర్ట్ లో పార్కింగ్ కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. ఎయిర్పోర్ట్ లాబీల్లోకి ప్రయాణికులు వెళ్లేందుకు లగేజీతో వస్తుంటారు. కారులోంచి దిగి లగేజీని సర్దుకునేలోపు కారు టైర్లకు తాళాలు వేసేసి అపరాధ రుసుము పేరుతో అధికారికంగా అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్న ఘటనలు ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవలి కాలంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో అనేక మందితో పార్కింగ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు మహానాడు మీడియా దృష్టికొచ్చింది. ఎయిర్పోర్ట్లో పార్కింగ్ కాంట్రాక్టర్లకు ఎయిర్పోర్ట్ను రాసిచ్చేసినట్టు పౌరుల వాహనాలకు తాళాలు వేసే అధికారం ఎయిర్పోర్ట్లో కాంట్రాక్టర్లకు ఎవరిచ్చారు? ఎయిర్పోర్ట్లో పార్కింగ్ కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసే సిబ్బంది సఫారీ డ్రెస్సులు వేసుకుని ట్రాఫిక్ పోలీసుల్లా వాహనాలను ఎందుకు అడ్డగిస్తున్నారు? ఇదంతా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న దందా అని చెప్పక తప్పదు. కోట్లాది రూపాయలు పెట్టి ఎయిర్పోర్ట్లో పార్కింగ్ కాంట్రాక్టులు దక్కించుకుంటారు. అయితే ప్రయాణికులను దించి వెంటనే వెళ్లిపోదామనుకునేవారు కొంతమంది లాబీల్లోకొచ్చి లగేజీ దించేసి వెళ్లిపోతుంటారు. ఇదంతా నిమిషాల్లోనే జరిగిపోయే వ్యవహారం. అయితే వచ్చిన ప్రతి కారు పార్కింగ్లో పెట్టాలనే నిబంధనలు ఎయిర్పోర్ట్ రాజ్యాంగంలో ఏమైనా కొత్తగా పొందుపరిచారా అన్నట్టుగా వీళ్లు ప్రతి కారుకు లాకులు వేసి ట్రాఫిక్ పోలీసుల పాత్ర పోషించడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఎయిర్పోర్టుకొచ్చే వారిలో చాలా మంది హడావిడి సమయపాలనతో వస్తుంటారు. అలాంటి వీఐపీలను కూడా వీరు ఇబ్బంది పెట్టడం చాలాసార్లు జరిగింది. చాలా మంది మనకెందుకులే వీళ్లతోని అని ఎంతో కొంత డబ్బులు ఫైన్ కట్టేసి వెళ్లిపోతున్నారు. దీనిపై ఎయిర్పోర్ట్ అథారిటీ స్పందించాల్సి ఉంది. నిబంధనలు ప్రయాణికులందరికీ డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. లాబీల్లోకి కార్లు అనుమతి లేవన్న ఒకే ఒక కారణం చూపి పార్కింగ్ దందా సాగించాలని చూసేవారిపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.